నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 19/5/2026 మంగళవారం సంబంధించిన అప్డేట్స్ చూద్దామా. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాను ఫ్రెండ్స్. ఫస్ట్, కేరళ ముఖ్యమంత్రిగా సతీశన్ ప్రమాణం. హాజరైన సీఎం రేవంత్, రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ తదితరులు. రాష్ట్ర పోలీస్ అధికారులకు కేంద్ర హోంమంత్రి సన్మానం. 3 రకాలుగా సాగు భూముల విలువ సవరణ. ఎకరా ప్రభుత్వం విలువ 1.75 లక్షల నుంచి 2.75 లక్షలకు, ఓఆర్ఆర్ లోపల కనిష్టంగా 15 లక్షల రూపాయలు. ఈ నెల 28 నుంచి అమలుకు సన్నాహాలు. నెక్స్ట్, నీట్ లీక్ కేసులో మరో అరెస్ట్. లాంతూర్లో కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకుడిని అదుపులోకి తీసుకున్న సిబిఐ. నెక్స్ట్, ఇరాన్ తాజా ప్రతిపాదన ట్రంప్ తిరస్కరణ. బాంబులతోనే చర్చలు కొనసాగుతాయన్న అమెరికా. ఇరాన్లో తుపాకుల వాడకంపై పౌరులు శిక్షణ. పట్టణీకరణతో తగ్గిన దేవాదులు ఆయకట్టులో 50,000 ఎకరాలకు నీరివ్వాల్సిన అవసరం లేదు. ప్రాజెక్టు పరిధి నుంచి తొలగించాలని అధికారుల నివేదిక. నెక్స్ట్, ఆయిల్ ఫామ్లోకి నర్మేట యూనిట్ ప్రారంభంతో సాగు పెంపుకు ఊతం. కొత్తగా ముందుకొచ్చిన 5,000 మంది రైతులు. రెండో నెలలో 17,000 టన్నుల గేలెల శుద్ధి. రైతులకు 37 కోట్ల చెల్లింపు. ఏకకాలంలో జోషా దాసా కౌన్సిలింగ్. రెండో విడతలుగా సిశాబ్లో ప్రత్యేక కౌన్సిలింగ్. తద్వారా ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలు, జేఎఫ్టీఐలలో ప్రవేశాలు. ఈసారి కొత్తగా 9 కేంద్ర విద్యా సంస్థలు, 114 విద్యా సంస్థలు, 48,000 సీట్లు. భగీరథ స్నేహితులు వాగ్మూలం సేకరణ. ఇకపై పోక్సో కోర్టులో కేసు విచారణ. నిందితుడి పోలీస్ కస్టడీకి నేడు పిటిషన్. హెచ్ఎండిఏ హౌసింగ్ బోర్డు సొసైటీల్లో ఇల్లు కొంటే రుణం లేదు. ప్రభుత్వ ఉద్యోగాలకిచ్చే అడ్వాన్స్ సొమ్ముపై ఆర్థిక శాఖ ఆంక్షలు. అడ్వాన్స్ రుణాలకు నిధులు విడుదల. పరిణతి రాకముందే పరిణయం. 23.35% మంది యువతులకు 18కి ముందే వివాహాలు. 29.3% లేదా 23.5% బాల్య వివాహాలతో 7.8 స్థానాల్లో ఏపీ, తెలంగాణ. 2019-21 సర్వే నివేదికలో కేంద్ర గణాంకాల శాఖ వెల్లడి. కేసులు పెడుతున్న మహిళలు తెలుగు రాష్ట్రాల తక్కువే. నెక్స్ట్, పాకిస్తాన్ దంతా పైన పటారమే. క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేనట్టు ఉంది పాకిస్తాన్ పరిస్థితి. దీన్ని కప్పిపుచ్చుకుందేకే పాక్ ప్రభుత్వం నానా తంటాలు పడుతుంది. అమెరికా, ఇరాన్ల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్నామంటూ పాక్ పాలకులు జబ్బలు చర్చుకుంటున్నాయి. ఉన్నత స్థాయి దౌత్యంలో పాల్గొంటే దేశంలోని ఆర్థిక రాజకీయ సంక్షోభాలు మాయమవుతాయని భ్రమను స్థానికులకు కల్పిస్తున్నారు. అసలు సమస్యలపై నుంచి పాక్ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రపంచ గుర్తింపు అనే పసలేని ముసుగు దేశంపై కప్పేందుకు యత్నిస్తున్నారు. నెక్స్ట్, సరస్వతి అంత్య పుష్కరాలకు 3,360 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, 50% అదనపు ఛార్జీలు. హైదరాబాద్ వచ్చేసింది ప్లే ఆఫ్స్లో ప్రవేశం గుజరాత్కు కూడా. చెన్నై పరాజయం. ఆసియా క్రీడలకు జ్యోతి, ధీరజ్, చికిత. ఆసియా అథ్లెట్స్కు వెంకట్, మోద్రిచి 5వ సారి ఫిఫా ప్రపంచ కప్ జట్టులోకి చోటు. యూపీలోని 9 ఏళ్లలో 17,000 ఎన్కౌంటర్లు. రండి సాంకేతిక విప్లవం తెద్దాం. యూరోపియన్ సీఈఓల సమావేశంలో మోదీ. భారత ప్రధానికి నార్వే అత్యున్నత పౌర పురస్కారం. ట్రంప్ తిరస్కరణ. పశ్చిమాసియాలో శాంతి దిశగా ఇరాన్ సోమవారం సరికొత్త ప్రతిపాదన చేయగా అమెరికా దాన్ని తిరస్కరించింది. సంక్షోభ సంద్రంలో సంపన్న దేశం. యుఎస్ ఇరాన్ యుద్ధంలో తలకిందులైన ఆర్థిక రంగం. గ్యాస్ ఎగుమతులు, ఆహార దిగుమతులకు అవరోధం. ఖతార్కు ఎందుకీ దుస్థితి? స్థలం లేకుంటే షిఫ్ట్లలో నమాజు రోడ్లపై చేసే ఊరుకోము. యూపీ సీఎం యోగి హెచ్చరిక. 23 ఏళ్లకే యూకేలో మేయర్గా భారత సంతతి యువకుడు. బెంగాల్లో మత ఆధారిత పథకాలు రద్దు.
1265 రోజుల జాప్యం ఎందుకు? 7.14 ఎకరాల భూమిని కాపాడేందుకు విషయంలో అధికారులకు ఇంత నిర్లక్ష్యమా? సౌర విద్యుత్ పర్యవేక్షణకు సాఫ్ట్వేర్కి డేటా లాగర్ను రూపొందించిన ఐఐటి స్మార్ట్ లివింగ్ ల్యాబ్. సొంత నిధులతో కలల గూడు. ఆర్థిక సంస్థల నుంచి రుణ సమీకరణ తక్కువే. నిర్మాణ వ్యయంతో తెలంగాణ 2వ స్థానం. కూలీల కోసం చేస్తున్న ఖర్చులోనూ అంతే. గృహ నిర్మాణంపై జాతీయ సర్వే నివేదికలు వెల్లడి. నీట్ లీక్ కేసులో మరో అరెస్ట్. గత నెల 23నే అతడి చేతికి ప్రశ్నాపత్రం. 10కి చేరిన అరెస్టుల సంఖ్య. లాభాలు సరే, పన్ను పడుతుంది జాగ్రత్త. పసిడి పాండ్లపై 5.5 ఏళ్లలో 22% లాభం. రూ. 3.12 లక్షలు అయ్యాయి. రష్యా చమురు కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. అమెరికా ఆంక్షలతో సంబంధం లేదు. పెట్రోలియం శాఖ కార్యదర్శి వెల్లడి. నిన్నటి వీడియోలో క్వశ్చన్ చూద్దామా? ఋగ్వేదంలో దశరాజ్ఞ యుద్ధం ఏ నది ఒడ్డున జరిగినట్లు పేర్కొన్నారు? పరుస్ని. సింధు నాగరికతలో అతిపెద్ద ధాన్యాగారం ఏ ప్రాంతంలో కనుగొన్నారు? హరప్ప. భారతదేశంలో ఇనుము వినియోగం విస్తృతంగా ప్రారంభమైన కాలం ఏది? ఉత్తర వైదిక కాలం. బౌద్ధ మతం తొలి సంగీత్ ఎక్కడ జరిగింది? రాజగృహం. ఈరోజు కోసం చూద్దామా? హరప్ప నాగరికతలో అతిపెద్ద నౌకాశ్రయం ఏది? అశోకుని శాసనాలు మొదటిసారిగా ఎవరు విజయవంతంగా చదివారు? ఇండికా గ్రంథ రచయిత ఎవరు? ఈ క్వశ్చన్స్ మీకు ఆన్సర్స్ తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో ఎండ్ వరకు చూసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.